సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మన మీడియాకున్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే సార్, ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ ని మనం అంతా ఒకే కోణంలో చూస్తాం, అందరం కూడా దాని మీద పడిపోతాం, దాన్ని పడిపోయి దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉంటాం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన గొడ్లవల్లేరు కేసు సార్. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు ఉన్నాయి, స్పై కెమెరాలు ఉన్నాయి అని లబ్బో దిబ్బో అని మీడియా అంతా హడావుడి చేశారు. తీరా ఈ రోజు చూస్తే అదంతా గాసిప్పే, అక్కడ స్పై కెమెరాలు ఎక్కడా లేవు, ఒక్క ఆధారం కూడా లేదన్నది ఈ రోజు అంతా తేటతలం అవుతా ఉంది. అలాగే మనం ఇప్పుడు వచ్చి ఆదిమూలం గారి కేసు సార్. ఆదిమూలం గారి కేసులో కూడా చూస్తా ఉంటే మీడియా అంతా ఒక సైడ్ తీసుకుంది. నేను మీడియాని తప్పు పట్టను, కానీ మనకి ఇంకో సైడ్ కూడా ఉంటుంది. ఆ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనకు కనపడుతుంది న్యూస్ కాదు, కనపడని దాని వెనకాల కూడా ఏదో కుట్ర కోణం ఉంటుంది. ఆ కోణాన్ని కూడా మనం ఛేదించగలగాలి. అదే నిజమైన జర్నలిజం అవుతుంది. అదే ఆదిమూలం గారు తీసుకుంటే నాకు ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏమీ లేదు. ఆయనకి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంటే ఉండొచ్చు, లేదంటే సక్రమ సంబంధం ఉండొచ్చు, అది కూడా నాకు సంబంధం లేదు. కానీ ఆ వీడియో కానీ ఆ విజువల్స్ కానీ చూస్తూ ఉంటే సార్, వాళ్ళిద్దరూ కూడా అంగీకరించే పాల్గొన్నట్టయితే కనపడతా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఓకే అనుకొని వాళ్ళంతా కూడా రిలేషన్ లోకి వెళ్ళినట్టు ఉంది. కాకపోతే తర్వాత ఆ అమ్మాయి ఈ వీడియోలు చూపించి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఉంది. తీరా చూస్తుంటే నాకు ఒక బయట వ్యూవర్ గా చూస్తుంటే మాత్రం ఆదిమూలం గారు అందులో ట్రాప్ అయ్యి, హనీ ట్రాప్ అంటారు కదా, ఆ ట్రాప్ అయ్యి విలవిల్లాడిపోతున్నారేమో అనిపిస్తా ఉంది సార్. అనవసరంగా పాపం ఆయన అందులో పడిపోయి తెలుగుదేశం నుంచి సస్పెండ్ కూడా గురవ్వాల్సి వచ్చింది. ఇందులో కుట్ర కోణం అయితే ఉందనుకుంటున్నాను. మీరేమంటారు సార్? సరే, మీరన్నట్టు అంటే ఒక వార్తని ఆ వార్తగా చూడకుండా వార్త వెనక ఏముందో చూడాలనేది నేను జర్నలిజం డిప్లొమా చేసేటప్పుడు నేర్చుకున్నాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు జర్నలిజంలో మైసూర్ యూనివర్సిటీలో చేశాను. న్యూస్ ఈజ్ ద న్యూస్ బిహైండ్ ద న్యూస్ అనేది ఒక స్లోగన్. న్యూస్ అంటే కళ్ళకు కనిపించేదే కాదు, దాని వెనక ఆధారాలు, కుట్ర కోణాలు ఏది ఉన్నా అదన్నీ కూడా వెలికి తీసి చూపగలిగేవాడు మంచి జర్నలిస్ట్ అని. అందుకనే పరిశోధనాత్మక జర్నలిజం అనేది ఒకటి బాగా వ్యాప్తి వచ్చిందని. అంటే మనం అన్యాయాలు అక్రమాలను పరిశోధించడం ఒకటి, అలాగే న్యాయము అన్యాయాన్ని గురించి కూడా పరిశోధించి సమాజానికి చెప్పాలండి. కేవలం మనం సెన్సేషన్ కోసమే వార్తలు రాయడం తగదని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా ఊర్లో అద్భుతంగా షారుఖ్ పిల్లని మా పంచాయతీ, అక్కడ ఎస్సీ కాలనీలో అద్భుతంగా ఇల్లు కట్టారండి. కట్టినప్పుడు నేను ఆంధ్రప్రభ రిపోర్టర్ గా కూడా నా ఫోటో తీసుకెళ్లి వెళ్తే ఇదేం వార్త అన్నాడు మా న్యూస్ ఎడిటర్. ఏం సార్ అని, ఇక్కడైనా గోళ్ళు కూలిపోయా, రోడ్లు లేవా, ఎవరన్నా తిన్నారా, అద్భుతంగా ఉన్నాయి కదా ఇల్లు, ఇది ఏం వార్త అన్నాడు. ఇదే వార్త అన్నాను. ఏమి అన్నాడు, మంచిది కూడా మనం వేస్తే ఓహో అనుకుంటారు సార్ అని వేస్తే ఫ్రంట్ పేజీలో స్టేట్ వైడ్ వచ్చింది, కాంట్రాక్టర్ల కన్ను పడని కాలనీ అని. అంటే అద్భుతంగా కూడా ఆ తర్వాత అంతకు ముందు అంటే చిన్న ఇల్లు కట్టేది కూడా కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళకి 6,250 ఇచ్చేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఒక 6,000 వెయ్యో ఇంకా 2,000 నొక్కేసి ఏదో పడిపోయి ఇల్లు కట్టించే సందర్భంలో కాంట్రాక్ట్స్ లేకుండా వాళ్ళకే ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులు కూడా పెట్టి కట్టుకోమని ఆ రోజుల్లోనే 20-30 వేలు పెట్టి కట్టుకున్నారని. ఇప్పుడు కూడా చారోకాని పిల్లని ఉంది, ఎవరు పోయినా రోడ్డు పక్కన ఉంటే చూడొచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, జర్నలిజము వింత పోకడలు మాని వివరాలు సేకరించి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించగలిగితే మరింత ఉపయోగం ఉంటుంది సమాజానికి. ఇక్కడ నేనేమి ఆదిమూలం గారిని ఏమి మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా వెనకేసుకో రావడం లేదు. నేను ఇక్కడ ఒక సైకాలజిస్ట్ కోణంలో తప్పు జరిగింది అన్నది విజువల్స్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగింది, అంటే లైంగికంగా వాళ్ళు కలిశారు, శారీరకంగా కలిశారు, ఇవన్నీ చూసాం, వీడియోలు కనిపించాయి. కానీ ఎక్కడ కూడా బలవంతం చేశారా, లాగారా, చేశారా లేదు. మీకు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు తీర్పులు అవి చూస్తే, పాత రోజుల్లో భర్త అనుమతి లేకుండా ఒక భార్య పరాయి పురుషుడితో తిరిగితే అది నేరంగా పరిగణించేవాళ్ళు. ఇప్పుడు అంటే అప్పుడు భార్య భర్త ఆస్తిగా పరిగణించేవాళ్ళని. అంటే భర్త ఆస్తి కాబట్టి అతని అనుమతి లేకుండా ఈమె పరాయి పురుషుడి దగ్గర పోకూడదని. తర్వాత ఇప్పుడు ఒక కోర్టులో న్యాయ నిపుణులు ఏమంటారంటే, ఏ స్త్రీ కూడా మరొక పురుషుడికో ఇంకొక వ్యక్తి ఆస్తి కాదు, ఆమె శీలం, ఆమె మనసు, ఆమె ఆస్తే కాబట్టి తన ఆస్తిని తన ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అని తాత్పర్యం చెప్పి
ఒకవేళ ఇట్లాంటి వివాహేతర బంధాలను కూడా నేరాలుగా పరిగణించకూడదని అన్నారు. అలాగే సహజీవనం కూడా చట్టసమ్మతం అని చెప్పారు. ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత కొంత విచ్చలవిడితనం పెరిగిందండి. అంటే మన కోర్టులని తప్పు పట్టడం కాదు, కానీ సామాజిక పరిస్థితులకి అనుగుణంగా కోర్టులు ఆలోచించి చెప్పాయి. ఇవి రానేమంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కూడా తెర తీసాయని నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎవరన్నా అనుకో మా పార్టీ వెనకేసుకు రావడం లేదు, ఆయన నేను మద్దతు ఇవ్వడం లేదు. అందుకనే ఆ నేరము ఎవరిది తప్ప ఏమి తప్ప ఎవరు ఏమీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు తక్షణం ఆయన్ని సస్పెండ్ చేశారు. మా పార్టీలో ఉన్న నిబద్ధత అది. అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు దిగంబరంగా కనిపించిన, అర్ధగంట వస్తావన్న అర్ధరాత్రులు ఆడవాళ్ళు వేధించిన, ఏం చేసినా వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలేదు, అది తప్పని కూడా అనలేదు. మా పార్టీ ఆ నిబద్ధత ఉంది. మేము కూడా నేనేమి ఇక్కడ ఆదిమూలం గారిని వెనకేసుకు రావడం లేదు. ఇక్కడ మీరన్న కుట్ర కోణం కూడా ఉండొచ్చని. ఎందుకు ఉండొచ్చు అని అంటానంటే, అంటే మనకు వివరాలేం తెలియదు, తెలుసుకోవాలి, పరిశోధించాలి. ఒక మహిళ అంటే ఇక్కడ నాకు కొంత ఇప్పుడు ఆమె వెళ్ళిన అవన్నీ విజువల్ చూసి ఎక్కడ కూడా బలవంతమో బలాత్కారమో ఏమీ లేదు, ఇద్దరు ఇష్టపడి ఉన్నట్టుగానే ఉంది. మరి భర్తే పంపించి కెమెరా పెన్ కెమెరా ఇచ్చారు, చూడమన్నారు, వీడియోలు తీయమన్నాడు అంటే ఆయన్ని కొంతమంది చాలా గొప్ప వ్యక్తి, నేరాలు బయట పెట్టడానికి భర్తే పంపించాడని ఒక సినీ నటుడు ఎవరు పొగిడితే నేను నవ్వుకున్నా. అంటే ఇలా ఎవరినైనా మనం ఇరికించడానికి భర్తల అనుమతితో భార్యలు పోవచ్చా? ఇది హిందూ ధర్మమా, సాంప్రదాయమా? ఆమె ఇంతకు ముందే మొదటి రోజు ఆయన వేధించాడని ఆమె చెప్పినప్పుడే కేసు పెట్టచ్చండి. మీరు చెప్పే ఆ హోటల్ అక్కడ పోలీస్ స్టేషన్ కి ఒక 2 ఫర్లాంగుల దూరంలో ఉందండి. కొద్దిగా అది తిరిగి ఆ నుంచి అరిస్తే వినిపిస్తుంది. ఒకవేళ దగ్గర స్ట్రెయిట్ గా అయితే ఆ హోటల్ నుంచి, అంటే భీమాస్ ప్యారడైజ్ మా ఊరే కాబట్టి చెప్తున్నా, లేదా ఒక స్టార్ హోటల్లో రేపులు చేయడం సాధ్యమా అండి? ఏ తలుపు తట్టినా, బజర్ నొక్కినా, అల్లరి చేసినా అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇన్ డెప్త్ ఇలా పరిశోధన చేసి రాసే స్థితి లేదు. ఇప్పుడు ఇలాంటి వాటిని నేను మాట్లాడితే కొంతమంది మహిళా సంఘాలు నన్ను కూడా విమర్శిస్తారని. మీరు సైకాలజిస్టా, పురుష అహంకార, మీరు పురుష అహంకారి కాబట్టి అని. అక్కడ అహంకారి కాదని నాకు కూడా అందరూ ఉన్నారు. ఆడవాళ్ళు మా ఇంట్లో లేరా, నేనేమన్నా కిరాకున కాదు. అంటే ఒక నేరము ఆరోపించబడిన తర్వాత పూర్వాపరాలు విచారించకుండా ఏకపక్షంగా మనం వార్తలు ప్రచారం చేసిన సమాజంలో నష్టం కలుగుతుందండి. ఇప్పుడు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు, సీసీ ఫుటేజ్ కూడా ఈ రోజు తీసుకున్నారు. ఆ భీమాస్ ప్యారడైజ్ నుంచి ఒక రోజు 109 లో ఉన్నారు, ఇంకొక రోజు 1015 ఏదో ఉన్నారు. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లే తీసుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్ల్లో ఎక్కడైనా ఆమె వచ్చి బలాత్కరించినట్టు అవన్నీ జరిగితే ఖచ్చితంగా కేసు పెట్టాలని. బలాత్కారం అంటే అత్యాచారం ఒక ఎమ్మెల్యే చేస్తే దాన్ని వదిలేయమని, సహించమని నేను కూడా చెప్పను. ఆయన అత్యాచారం చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించండి. ఆ చట్టం ప్రకారం అరెస్టు చేసి రిమాండ్కి పంపండి. ఆయన పదవిని కూడా రద్దు అవుతుందండి. ఒక్కోసారి నేరం రుజువైతే ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేస్తారు, లేకపోతే ఆయన రాజీనామా పెట్టచ్చు. ఇవన్నీ చట్టబద్ధంగా చేస్తే చాలా సంతోషం అండి. మనం ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటివి కొంత కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే నష్టం అండి. నేను చూస్తున్నాను. అంటే నేను ఒక రాజకీయ పార్టీలో ఉండి కొన్ని చెప్పలేను, కానీ అదే నేను కేవలం ఒక విశ్లేషకుడు అయితే ఇప్పుడున్న రాజకీయ ఆచారాలు, భ్రష్టాచారాలను గంటల తరబడి చెప్పగలనండి, గంటల తరబడి చెప్పగలను. అయితే ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ బురద చల్లుడు, ఈ రాజకీయాలు అంత మంచిది కాదు. కాబట్టి సమాజ హితం కోరి చెప్తున్నాను. ఆదిమూలం గారి విషయంలో ఆయన అత్యాచారం చేశారా, కుట్రకు బలయ్యారా అన్న కోణంలో పోలీసులు అందరూ కూడా చూడండి. మేమేం సస్పెండ్ చేసామండి, టీడీపీ పార్టీలో సస్పెండ్ చేసాం. మాకు ఆయన అవసరం కూడా లేదు. ఓ తప్పు చేసిన వ్యక్తి లేదా నేరాలు ఆరోపింపబడిన వ్యక్తిని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటి లక్షణం కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉంటారు. మీరన్నట్టు అది కుట్ర కోణమా, అత్యాచారమా, లేదా దీని వెనక ఇంకేదన్నా కుట్రలు దాగి ఉన్నాయా, వెలికి తీసి
పరిశోధించి ఏది జరిగిందో నిజాలని సమాజానికి వెల్లడిస్తే పోలీసులకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. డెఫినెట్ గా సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చూసుకున్నాం అనుకోండి, అధినాయకుడే తప్పు చేసిన ఆయన అనమాట. అధినాయకుడే జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన. అధినాయకుడి మీద 100 తప్పులు ఉన్నాయి. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్ప వాళ్ళుగా చూస్తూ ఉంటారు. అందుకే అక్కడ మనకి ఎవరిని కూడా మన గంట అరగంట మిగతా మంత్రులను కూడా, లేకపోతే ఒక ఎస్సీని చంపేసి కారులో తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఎవరిని కూడా సస్పెండ్ చేయలే. కానీ తెలుగుదేశంలో ఆరోపణ రాగానే సస్పెండ్ చేశారు. దాన్ని నిజంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే అనవసరంగా ఒక కుట్రకు గనక ఆ మంత్రి ఆ ఎమ్మెల్యే గనక బలవుతుంటే మాత్రం దాన్ని కూడా మనం వేరు కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఆయనకు కూడా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుంది. సో డెఫినెట్ గా ఇందులో ఎవరు తప్పైనా సరే వాళ్ళని శిక్షించాలి. ఆదిమూలం గారు కనుక నిజంగా ఎమ్మెల్యే ట్రాప్ చేస్తే ఆయన శిక్ష పడాలి. కానీ కుట్రలో గనక ఆయన బలవుతే మాత్రం ఆయన రక్షించాల్సిన బాధ్యత కూడా మీడియాకు ఉంది, ప్రజలకు ఉంది, అలాగే చట్టాలకు కూడా ఉంది. చూద్దాం సార్, దీన్ని కుట్ర కోణంలో కూడా వేరే కోణంలో కూడా దర్యాప్తు చేస్తే అసలు నిజ నిజాలను బయటకు తీసుకొస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, మంచిది.